ఇంద్రనీల్ గారు, సార్ ఈ మధ్యకాలంలో మహిళలపై ఇన్ని కేసులు వస్తున్నా పోలీసు వ్యవస్థ స్పందించిన తీరు కానీ హోంమంత్రి స్పందించిన తీరు కానీ ప్రజలకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏమి అసలు ఈ వ్యవస్థలు ఉన్నాయా లేవా, నిద్రపోతున్నాయా? కొన్ని విషయాల్లో తీసుకుంటే మీరు చూడండి, చాలా ఆశ్చర్యకరమైన విషయం. సోషల్ మీడియాపై ఉక్కుపాదమట. హెరిటేజ్ బిఆర్ నాయుడు పేర్లతో పోస్టు పెట్టారంటే జాగ్రత్త, బెదిరింపు నోటీసులు ఇచ్చి పోస్టులు డిలీట్ చేయిస్తున్నారట. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సంస్థలకు నోటీసులు. పూర్తిగా సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్. అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తోంది దేనికోసం? అంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడపడం కోసమే పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది అనే విధంగా వాళ్ళ వ్యవహార శైలి అయితే ఉంది. కొన్ని ప్రధానమైన అంశాలు మనం నోటీస్ చేస్తే అసలు పోలీస్ వ్యవస్థలో దగ్గర 200 మంది పోలీస్ అధికారులను విఆర్లో పెట్టి, అంటే ఆబ్వియస్లీ ఏమవుతుంది, పోలీసు యంత్రాంగం సరిపడా స్థాయిలో సంఖ్యాబలం ఉండదు, మామూలుగానే తక్కువ ఉంది. దానికి తోడు సిఐ క్యాడర్ నుంచి ఆ పై క్యాడర్ చెప్తున్నాను నేను, కింద లెవెల్ కూడా కాదు. 200 మందిని విఆర్లో పెట్టారు ఆ టైంలో. ఇప్పుడు కూడా చాలా మంది విఆర్లోనే ఉన్నారు. వాళ్ళకేం చెబుతారు, వీళ్ళు వైఎస్ఆర్సీపీకి అనుకూలం. అసలు ప్రభుత్వ ఉద్యోగులను పట్టుకొని మీరు ఒక పార్టీ ముద్ర వేయటం ఫస్ట్ రాంగ్. రెండోది, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు దిశ యాప్ అని ఒకటి తీసుకొచ్చారు. అప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసి ఒక విప్లవం లాగా ఒక దిశ యాప్ని తీసుకొచ్చి పట్టణ ప్రాంతాల్లో అయితే 5 నుంచి 8 నిమిషాల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 15 నిమిషాల లోపు SOS అలర్ట్ బటన్ నొక్కితే పోలీస్ యంత్రాంగం మొత్తం, అంటే వాళ్ళకి GPS కానివ్వండి, మానిటరింగ్ కానివ్వండి, విత్ ఇన్ 5 minutesలో పట్టణంలో అయితే పోలీస్ అధికారులు అక్కడికి చేరే విధంగా సిస్టమ్, అంటే ఒక యాప్ను రెడీ చేశారు. దాన్ని ఎలా వాడచ్చు చూపించారు. 1 కోటి మందికి పైగా డౌన్లోడ్ కూడా చేసుకుని వాడారు దాన్ని అప్పట్లో. అంటే మహిళల భద్రతకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు లేదంటారా? ఉంది కదా ఇప్పుడు కూడా. చెప్తాను, అది కూడా చెప్తాను సార్. ఆ టైంలో మీకు లైవ్లో కూడా ట్రోల్ చేయాలని చూసిన ప్రయత్నాల్లో కూడా పోలీసు యంత్రాంగం వచ్చి మరీ ప్రూవ్ చేసుకోగలిగింది. అంటే ఎంత పనితీరు ఉంది. అలాగే ఈ దిశ పోలీస్ స్టేషన్లని మహిళా భద్రత కోసం ఏర్పాటు చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లు ఉండవు కాబట్టి మన సచివాలయాలు, కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయాల్లో మహిళా పోలీసుని ఏర్పాటు చేసి మరీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇమీడియట్గా న్యాయము అందుబాటులో ఉండే విధంగా వ్యవహరించారు. దీనికి ప్రతీక ఏంటి, ఆల్మోస్ట్ 19 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి సార్. 1, 2 కాదు, 19 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి దిశ యాప్కి. మొబైల్ సేఫ్టీలో ఫస్ట్ ర్యాంక్ అనమాట. అంత అవార్డ్స్ వచ్చి, అంత యంత్రాంగాన్ని సిద్ధం చేసి, మహిళా పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసి, GPS సిస్టంతో పోలీసులందరినీ అనుసంధానం చేసి, అంత ప్రతిష్టాత్మకంగా మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్లు అవ్వచ్చు, లేదు దిశ యాప్ అవ్వచ్చు, రాగానే ఆ పేరు ఉండకూడదు, జగన్ గారికి గుర్తింపు ఉండకూడదు. అది ప్రజలకు మేలు జరగకపోయినా పర్లా, అది జగన్ గారు తెచ్చింది అయితే మనం అమలు పరచకూడదు. దాన్ని ఏం చేశారు, శక్తి యాప్ అని యాప్ మార్చారు సార్. అవును, పేరు మార్చినంత ఈజీ కాదు, అది అమలు పరచడం అవ్వచ్చు, అంత నిబద్ధతతో పనిచేయటం అవ్వచ్చు. పేరు ఒకటేనా మారింది? పేరు ఒక్కటే మారింది సార్. తీరా దాన్ని అసలు నిర్వీర్యం చేసేసారు. ఇప్పుడు ఆ వ్యవస్థ అసలు లేదని చెప్పుకోవాలి, నా వెర్షన్లో చెప్పాలి. ఎందుకంటే అది కూడా చెప్తా. మీరు ఇప్పుడు ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళి ఎవరైనా సార్, ప్లే స్టోర్కి వెళ్ళి మీరు కానీ శక్తి యాప్ దగ్గర రివ్యూస్ చూస్తే, లేటెస్ట్ రివ్యూస్ చూసుకోండి, కొన్ని వందల రివ్యూస్. లేడీస్ ఏమని పెడుతున్నారంటే, కనీసం లాగిన్ అవ్వలేకపోతున్నాం, రిజిస్టర్ అవ్వలేకపోతున్నాం, ఈ యాప్ని అసలు నిర్వీర్యం అయిపోయింది, ఈ యాప్ను నమ్ముకుంటే మా భద్రతకి సెక్యూరిటీ ఎక్కడ ఉంది అని మహిళలు రివ్యూస్లో పెట్టుండి కొన్ని వందలు రివ్యూస్ చూసేసారు. నేను ఒకసారి స్క్రీన్ పైన ఎవరా ఆ రివ్యూస్ ఏమైనా ఉంటే? శక్తి యాప్ మీరు చెప్పిందే సార్? శక్తి యాప్ సార్. ఎస్, ఒక్కసారి ఫుల్ స్క్రీన్. అది ప్లే స్టోర్ లో ఎందుకు రివ్యూ చూడాల్సి వస్తుందో తెలుసా? లాగిన్ అవ్వటం లేదు కాబట్టి కొత్తగా యాప్ అనేబుల్ టు ఎంటర్ స్టేట్ వైల్ రిజిస్ట్రేషన్, కైండ్లీ రెక్టిఫై, ఐ కాంట్ కాంటాక్ట్ దెమ్, వాట్సాప్ నో రిప్లై, కాల్ ఓన్లీ రికార్డెడ్ వాయిస్ సెడ్ ఏదో ఉంది చూడండి. అన్ని 1 స్టార్లు పెట్టి అనేబుల్ టు సైన్ ఇన్. ఎస్, శక్తి యాప్. ఇదేనా వీళ్ళ కష్టాలు? ఓన్లీ అందరూ మహిళలే. మళ్ళీ అది కూడా చూసుకోండి, అందరూ మహిళలే పెడుతున్నారు. నాట్ ఏబుల్ టు లాగిన్. ఇవన్నీ కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రివ్యూస్ సార్. ఇది ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు ఏదో మనము డిబేట్ రన్ చేస్తున్నామని ఈ రోజు పెట్టిన కామెంట్స్ కాదు. ఈ రెండు సంవత్సరాలు, అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ 21 నెలల కాలంలో అక్కడ కామెంట్స్ అవి, అది కూడా మహిళల పేర్లతో మహిళలు పెట్టినవి చాలా డీటెయిల్డ్గా రాశారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది కూడా రాస్తే కనీసం రివ్యూలో కూడా అడ్రస్ చేసే పరిస్థితిలో కూడా వీళ్ళు లేరు.
కాదు, మన హోంమంత్రి గారు ఆ దిశ యాప్ గురించి బాగా వెటకారంగా మాట్లాడారు కదా అప్పట్లో. అంటే చాలా స్ట్రాంగ్గా, చాలా గొప్పగా దీన్ని మెయింటైన్ చేస్తున్నారేమో నేను దిశ యాప్ కంటే బెటర్గా శక్తి యాప్ అంటే వీళ్ళు వెటకారంగా మాట్లాడి వ్యవస్థనే వెటకారం చేశారు. దాని రివ్యూస్ ఉంటాయి కదా, అంటే ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి రివ్యూస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ రివ్యూస్ అన్ని డిలీట్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోవసరం లేదు. ఓకే, 9th అక్టోబర్ 2025 డేట్ కూడా ఉంది సార్. డేట్స్ ఉంటాయి సార్, చాలా క్లియర్ గా ఉంది. ఓకే, ఇంకోటి ఏంటంటే 16th మార్చ్ 2025 ర్యాంకింగ్స్లో కూడా చూడండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2020 నుంచి 23 మధ్య 22 వరకు కంటిన్యూస్గా 3 years దేశంలోనే స్కాచ్ కేటగిరీలో రిపీటెడ్గా బెస్ట్ అవార్డు వచ్చింది సార్ పోలీస్ వ్యవస్థకి. మరి ఇప్పుడు ఏమైపోయింది ఆ వ్యవస్థ, ఎందుకు చేయలేకపోతున్నారు? అలాగే అంటే పోలీసు యంత్రాంగాన్ని ఎంత పటిష్టంగా వాడారు. అంటే ఇది అవార్డులు అనేవి ఇప్పుడు ఏంటంటే పథకాలు రావటం వేరు, ఒక కేటగిరీ స్కాచ్ కేటగిరీ అంటే దేశంలోనే అవార్డు వస్తే అసలు ఎక్స్ట్రార్నరీ సార్. అలాంటిది రిపీటెడ్గా 3 years టాప్ స్కాచ్ అవార్డు వచ్చింది ఏది పోలీస్ వ్యవస్థకి. మరి ఆ విధంగా ఈరోజు ఎందుకు వ్యవహరించలేకపోతున్నారు? 2, గంజాయి అనేది 100 రోజుల్లోనే నిర్మూలిస్తామన్నారు. ఎంతలా నిర్మూలించారంటే వాళ్ళ ఎమ్మెల్యే పిల్లలు, వాళ్ళ ఎంపీలు కూడా డ్రగ్స్ను సేవించి మేము బాధితులం అని చెప్పుకొని అరెస్ట్ నుంచి 41 నోటీస్ తీసుకొని తప్పించుకోగలుగుతున్నారు తప్పితే గంజాయిని మీరు కంట్రోల్ చేయగలిగితే మీ ఎమ్మెల్యేల పిల్లలు, మీ ఎంపీలు దొరకరు కదా. గంజాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గంజాయి తోటలు కానివ్వండి, పెంపకాన్ని కానివ్వండి, ఎకరాలు వేల ఎకరాల్లో తగలబెట్టిన ఇన్సిడెంట్స్ ఉండి చాలా స్ట్రాంగ్గా కేసులు కట్టినవి కూడా ఉంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, మీకు చూడండి విద్యా సంస్థల దగ్గర సైతం గంజాయి విరివిగా దొరుకుతుందని ఎవరిని అడిగినా చెప్తారు. ఇలా గంజాయిని కంట్రోల్ చేయరు, నేరాలను కంట్రోల్ చేయలేకపోతున్నారు. మహిళల పక్షాన తెచ్చిన దిశ యాప్ నిర్వీర్యం చేసేసారు. ఏం జరుగుతుంది, కొంతమంది మహిళలు తమకు అన్యాయం జరుగుతుంది అంటే ఇక్కడ సార్ బాధితురాలు వీడియో రూపంగా వచ్చి వాళ్ళ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వాళ్ళ యొక్క నాయకుల మీద మీడియా సమక్షంలో మాట్లాడుతున్నా కూడా ఒక్క మహిళ కన్నా వీళ్ళు న్యాయం చేయగలిగారు ఇప్పటిదాకా, ఒక్క మహిళకే. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవాలి ఒక్క నిమిషం. ఆయన ఏమన్నారు, అప్పట్లో 30,000 మంది మహిళలను వాలంటీర్ల సాయంతో అపహరించారు. అవును, ఇదే కదా వాళ్ళు చెప్పింది. మరి ఎంతమందిని ఈ రోజు ఆయన తిరిగి తీసుకురాగలిగారు? ఆ సన్మానం చేస్తాం కదా, మీరు అదేదో ప్రూవ్ చేసుకొని నిరూపించగలిగితే ఇంతమంది మహిళల తరపున నుంచున్నారని సన్మానం కూడా చేస్తాం కదా. పోనీ అన్ని కేసులు నమోదయ్యాయి పోనీ రాష్ట్రంలో? ఏ కుటుంబం అయినా చెప్పిందా కేసు పెట్టి? లేదు సార్, అంటే రాజకీయ ఆరోపణలు ఇవి. చూడండి ఎంత దారుణంగా వాడుకుంటారు. ఒక పక్కన వాలంటీర్లు ఇంత దుర్మార్గులైతే మరి వాలంటీర్లకు 10,000 ఇస్తాము అని ఎలా హామీ ఇచ్చారు మీరు? ఆ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు కదా. అంటే వాళ్ళ ద్వంద్వ నీతి ఎలా ఉంటుందంటే కేవలం రాజకీయాల కోసం మాత్రమే మాట్లాడటం. ఇప్పుడు చూడండి, ఈరోజు ఒక ఇన్సిడెంట్ మనకి హీరామండలంలో ఆ కాంట్రాక్ట్ ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, ఒకప్పుడు సుగాలి ప్రీతి కేసు ఎప్పుడు జరిగింది సార్? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారంలో రావడానికి మద్దతు ఇచ్చి గెలిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రశ్నించకుండా అధికారంలో లేని వ్యక్తిని ప్రశ్నిస్తారు. న్యాయం చేయగలిగింది కూడా జగన్ గారే కదా, వాళ్ళకి చేయగలిగిన న్యాయం చాలా క్లియర్ గా. అప్పుడు ఏమైందంటే సార్, ఎవిడెన్సెస్ అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైతే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలో ఆ ఎవిడెన్సెస్ సరిగా కలెక్ట్ చేయకపోవటమో, లేదు నేరం జరిగిందా లేదా నిర్ధారించడానికి సరిపడా ఎవిడెన్సెస్ లేకపోవడం కారణంగా ఒకవేళ జరిగితే చేయగలిగే ప్రొసీజరల్గా వాళ్ళకి ఆర్థిక సాయం అవ్వచ్చు అన్నీ చేసి పెట్టారు జగన్ గారు. అవును, అయినా ఆయన ఎప్పుడు చెప్పుకోరు, వీళ్ళు ఇప్పటికీ ఆ కేసును రిఫర్ చేసుకొని లబ్ధి పొందాలని చూస్తారు. ఇప్పుడు కూడా చూడండి, మరలా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే సిమిలర్ కేసు జరిగింది. మరి అంతలా చించుకొని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఏమైపోయారు? ఇప్పుడు వచ్చి మాట్లాడచ్చుగా, మరి వాళ్ళకి న్యాయం చేయమనో శిక్షించమనో అడగరు కదా. సో ఇది చాలా క్లియర్ గా పోలీస్ యంత్రాంగం అనేది నిర్వీర్యం అయిపోయింది. కేవలం వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చూడండి సార్. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంటే ఎవరు సార్? హోమ్ మినిస్టర్ అంటే ఎప్పుడైనా ఒకళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళ తరపున న్యాయం ఎటుంటే అటు, నిజం ఎటుంటే అటు, వాళ్ళ తరపున వాళ్ళకి ఏదన్నా న్యాయం చేయాలి. అవును, అలాంటి హోమ్ మినిస్టర్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతారు, పలు సందర్భాల్లో అబద్ధాలు చెబుతారు. హోమ్ మినిస్టరే అబద్ధాలు చెబితే ఆ శాఖ ఎలా న్యాయం చేయగలదు? నేను హిందువుని అని గతంలోనేమో బైబుల్ పట్టుకోకుండా నేను యాడికి వెళ్ళను అని చెప్పిన వీడియోలు ఉంటాయి, నేను హిందువుని అని చెప్తారు. జూలై 2025 టైంలో అనుకుంటా మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు బొద్దింకను మట్టుకు చూపిస్తారు, మళ్ళీ నేను బొద్దింకను చూపిలేదు అని చెప్తారు.
నేరాలు తగ్గిపోయినాయి, నేరాల ఇండెక్స్ తగ్గిపోయిందని చెబుతారు. నేరాలు అసలు మీరు కేసే ఎవరన్నా వచ్చి అవును. మాకు అన్యాయం కేసు జరిగింది, నమోదు చేయకపోతే కేసులు నేరాలు. నమోదు చేసుకోమంటే Yes. మీరు కేసులు నమోదు చేసుకోకపోతే కేసులు కంపల్సరీ తగ్గిద్ది. క్రైమ్ రేట్ ఎందుకు తగ్గదు? మీరు కేసులే తీసుకోకపోతే క్రైమ్ రేట్ ఎందుకు తగ్గదు? క్రైమ్ రేట్ తగ్గకేమో. సో హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్న వాళ్ళే అబద్ధాలు ఆడుతుంటే ఇంకా ఆ శాఖకి పోలీస్ వ్యవస్థకి ఇంకా మనకేదో న్యాయం చేస్తారనే నమ్మకం ప్రజలకు నుంచి ఉంటుంది.